ఏడాదికి ఒకసారి శివరాత్రి వస్తుంది. అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది. దీన్నే మాస శివరాత్రి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణ పక్షంలో చతుర్థి తిథి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం దీక్షను చేపట్టిన శివపార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చింది. ఈ మాస శివరాత్రి రోజున శివ మంత్రాలను జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. కాబట్టి శివయ్యకి ఇష్టమైన మాస శివరాత్రి నాడు ఎలా పూజ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది, ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయో అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కమెంట్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. మార్గశిర మాసం కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు డిసెంబర్ 29వ తేదీన ఆదివారం రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ రోజున శివుణ్ణి పూజించడం ద్వారా చేసిన పాపాలన్నీ నశించి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటి వారు ఈ మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుడిని పూజించి మీ మనసులో కోరికలన్నీ శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనా సరే పరమేశ్వరుడు వెంటనే మీ కోరికలను తీరుస్తాడు. అంతటి శక్తి మాస శివరాత్రి పూజలకు ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుని పూజించడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో శివ పూజను చేసుకోవాలి. ముందుగా మీ పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. శివునికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు ఎక్కడైనా బిల్వ పత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వ పత్రాన్ని సమర్పించండి. ఈ మాస శివరాత్రి నాడు ఉమ్మెత్త పూలతో శివుని పూజించిన వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా శివునికి ఇష్టమైన పూలతో లేదా మీకు అందుబాటులో ఉండే పూలతో శివుని అలంకరించుకొని శివపార్వతుల ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీళ్ళంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇక పూజలో నైవేద్యంగా పచ్చిపాలు లేదా పండ్లను నివేదించవచ్చు. ఇలా శివుని పూజించిన సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతారో అలాంటి వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పూజలో చివరిగా శివ చాలీసను పఠించి శివునికి హారతినిచ్చి శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారాలలో ధూపం ఒకటి. ధూపం అంటే ఆ పరమేశ్వరుడికి బాగా ఇష్టమట. కాబట్టి మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించండి. ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు. పూజ గదిలో శివలింగం ఉన్నవారు పాలు, పెరుగు, నెయ్యి, నీరు ఈ పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. శివుని జన్మస్థితి అనుసరించి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు 3 దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట. మరి ఇంతటి శక్తివంతమైన మాస శివరాత్రి రోజున శివుని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి 11 సార్లు చండి ప్రదక్షిణలు చేసి పూజారికి దక్షిణ తాంబూలాలు సమర్పించి పండితుని ఆశీర్వాదం తీసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మాస శివరాత్రి రోజున చండి ప్రదక్షిణాలు చేయడం ద్వారా 30,000 సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు
శివుని అభిషేకాలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున శివుని అభిషేకించిన వారికి శివానుగ్రహం సులభంగా లభిస్తుంది. జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే శివానుగ్రహంతో పాటు పరిపూర్ణ ఆయుష్ కలుగుతుందని, మోక్ష ప్రాప్తి లభిస్తుందని పండితులు అంటున్నారు. ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్రం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుని పూజించి ఉపవాసం ఉన్నవారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. వివాహానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడుతున్న వారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్తామం వివాహం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. శివుడు నిరాడంబరుడు. ఇతరులకు సేవ చేస్తే చాలు తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు సహాయం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో దేనికి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఇలా పేదలకు దానం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడి మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదంటే ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారము. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.